నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. డోన్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం నుంచి 63 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్థానిక టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటుందని, ఎల్లవెల్లలా ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల ప్రణాళికను ప్రభుత్వానికి ప్రతిపాదనగా పెట్టామని, అందులో భాగంగా డోన్ పట్టణ అభివృద్ధికి 9 కోట్లు, బేతంచెర్ల పట్టణానికి 21 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, గత ప్రభుత్వంలో చేయని అభివృద్ధిని చేసి చూపెడతాం, ప్రతిపక్ష పార్టీ నాయకులు వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వబోమన్నారు. నిన్న మనకు గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను. బేచర్లకు 21 crores వచ్చింది, అంటే పార్ట్. తర్వాత డోన్ మున్సిపాలిటీ 9 కోట్లు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనం పెట్టిన మొత్తం 3 కోట్లు పెట్టాము. బేచర్ 4 కోట్లు పెట్టాము. అలాగే ఈ టౌన్కు దాదాపు 60 కోట్లు పెట్టాము. 60 కోట్ల భాగంగా మనకు 9 కోట్లు వచ్చింది. 20 crores బేచర్లకు వచ్చింది. అప్పుడు బడ్జెట్ తక్కువ నెంబర్ కూడా వస్తున్నాం. దాంతోపాటు ఇరిగేషన్ కూడా మనం 600 crores అడిగాం. అంటే మనం గోరకల్ నుండి ఎత్తిపోతున్న పథకం కింద బేచల ప్రాంతంలో ఎంత కూడా వర్షం మీద ఆధారపడిన ప్రాంతాలు, అక్కడ నిలుచుకుంటే మనం చెరువులు నింపుకుంటూ పోతే మనకు ఊర్లు ఇబ్బంది లేకుండా, తాగునీరు సమస్య లేకుండా ముందుకు పోయే పథకం ఆలోచించాం. అది కూడా ఎస్టిమేట్ తయారు చేస్తాం. నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను. అది కూడా ఎలక్షన్ తర్వాత, అదే బడ్జెట్ తర్వాత ఇస్తా అన్నాడు. అలాగే ఇప్పుడు మనం 38 ట్యాంక్స్ నీళ్ళు ఇస్తున్నాం. తన కూడా కొద్దిగా మన జంతువులు కానీ అన్నిటి కలిపి కూడా జంతువులకు 8 కోట్లు పెట్టాం. ట్యాంక్ లిఫ్టిగేషన్ 5 crores, మరమ్మత్తు 2 కోట్లు, అలాగే రకరకాల చెరువులు కూడా పెట్టాం. మనం దాదాపు ఈ ఫైనాన్స్ ఇయర్లో దాదాపు 600 కోట్లు 700 కోట్లు మనం పెట్టాం. మన డిఎంఎఫ్ కింద రోడ్ల కింద కూడా 15 కోట్లు పెట్టాం. మనం ఈ రోడ్ అన్నిటి టౌన్ రోడ్లకు, తర్వాత పంచాయతీ రోడ్లు పెట్టాం. డిఎంఎఫ్ కూడా శాంక్షన్ అయితే. అలాగే మార్చ్ ఎండింగ్ లోపల జేఎంఎం కింద నీళ్ళు అయిపోతాం మనం కంప్లీట్గా. అంటే ఫస్ట్ ట్యాంకులు ఉన్నామా ప్లీజ్. జేఎంఎం వర్క్స్ అంతా పెండింగ్ ఉన్నాయి. నేను గెలిచాక అనుకుంటే దాదాపు మనకు బేచల నుండి ప్యాపిల్ వరకు, పొద్దుటి వరకు దాదాపు 5,000 tons పైప్స్ కావాలి. అది తెప్పించి ఆల్రెడీ వచ్చాయి, చూస్తుంటే మొత్తం వచ్చాయి. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్, తర్వాత రోడ్ క్లియరెన్స్, దాన్ని మేమంతా పోయి చూసి రంగాపురం కానీ, చిన్నమల్కాపురం కానీ, అలాగే సీతాపురం కానీ అవి కూడా రోడ్ కటింగ్ పెట్టించి అవి కూడా కంప్లీట్ చేసాం. తొందరగా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది. రోడ్ కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా రోడ్ కూడా ఫాస్ట్గా తయారుతుంది. మార్చి లోపల మనం ట్యాంక్ నింపి అందరూ నీళ్ళు ఇస్తాం. తర్వాత 2 months తర్వాత ఇంటికి కోలే దానిగా అందరికీ చేయబోతున్నాం. 35 చెర్ల నీళ్ళు ఇచ్చాం. ఆల్రెడీ 32 మరి ఇప్పుడు పోతారని దీంట్లో వస్తే రండిగా మనం అన్ని దాదాపు 32 చెర్లు నింపాం. ఇంకా ఇది మున్సిపాలిటీ కూడా, మన బేచర్ మున్సిపాలిటీ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు, డిస్కస్ చేసి తొందరగా రోడ్డు పెట్టి తొందరగా రోడ్డుగా డైరెక్ట్ కలిపి అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే కొన్ని నవోదయ స్కూల్ కానివ్వండి, కొన్ని స్కూల్స్ వచ్చాయి మనకు, అవి కూడా ల్యాండ్ అలొకేట్ చేశాం. అన్ని కూడా తీసే మన తీవ్రత తర్వాత అన్ని మొదలు పెడతాం. రోడ్స్ కూడా మొదలు పెట్టాం, మనం రోడ్స్ చేస్తున్నాం. ఇంకా కొత్త పెట్టిగా మనం అలాగే ఎంప్లాయ్మెంట్ కానీ, ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ ట్రై చేస్తాం. అభివృద్ధిగా మనకు ఎలక్షన్ ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి మాట్లాడి అన్ని కార్యక్రమం చేయబోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం అంత తొందరగా వస్తే పాటకు వచ్చింది మనకు. అలా మీరు దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మన దాదాపు 1000 కోట్లు మనకు సెలగేషన్ కాబోతుంది. అలాగే జనవరిలో మనకు ఈ మార్చ్ ఏప్రిల్లో రూరల్ ప్రాంతంలో 3 cents బీద వాళ్ళకు అలం ఇచ్చి ఇంటికి పంపిస్తాం. 4 లక్షలు ఇల్లు ఇస్తాం. అలాగే టౌన్లో 2 లక్షలు. ఇవన్నీ కూడా ఎప్పుడూ కలిపిన విధంగా మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది.
ఇదే జగన్మోహన్ కలగంటున్నాడు 2.0 అని కలగంటున్నాడు. కలగా వెళ్ళిపోతుంది. మేము కొన్ని పొరపాట్లు జరిగాయి, అది కూడా రెస్క్యూ చేసుకొని వాళ్ళకు వైకాపాలకు ఛాన్స్ చేయకుండా మళ్ళీ రాబోయే కాలంలో రాబోయే 15 ఏళ్ళు మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం. అది మాత్రం 100% కొన్ని మేము ప్రామిస్ చేశాం. అది కూడా వెళ్ళిన తర్వాత అమ్మఒడి కానివ్వండి, లేదా బస్సు కానివ్వండి, లేదా రైతులు కానివ్వండి, అది కూడా ఆ మాట పెట్టుకుంటాం. ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు, ఎందుకంటే మార్కెట్ మన చేతిలో, ఇది దళారీల చేతిలో ఉంది. దళారీ మొత్తం మన కూర్చోట కాదు, తోడు ఇండియాలో ప్రాబ్లం ఉంది. అది దళాన్ని కంట్రోల్ చేయాలి. చేసేటప్పుడు ధరల రైతులకు గిట్టుబాటు వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొన్ని ఐటీ కాలేజీ కానివ్వండి, కొన్ని హాస్పిటల్లో నేను డొనేట్ చేశాను. మంచి వాళ్ళంటే ఫ్రీ చేసి నేను చేసి దాదాపు 30 కార్డ్స్ ఇచ్చాం, మేము బెడ్స్ ఇచ్చాం, తర్వాత స్టాక్స్ ఇచ్చాం, రకరకాలు ఇచ్చారు. ఇప్పుడు బేచల్లా కొంచెం బాగానే నడుస్తుంది. కొన్ని ఎక్విప్మెంట్ కావాలి, మంత్రితో మాట్లాడాను, స్కానింగ్ కానివ్వండి ఇప్పుడు శాంక్షన్ అయితే. అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనం. మన సుందరపల్లి హాస్పిటల్ కూడా 40 lakhs కావాలి, ఆ బిల్డింగ్ మనకొద్దు. అది కూడా శాంక్షన్ చేస్తే నేను కూడా బై మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్లో షిఫ్ట్ చేస్తాం. అంటే ఓన్లీ ఓపీ ఆడవాళ్ళకు, అంటే గానీ తర్వాత చిన్న పెట్టి హాస్పిటల్ కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకేమైనా పెండింగ్ ఉంటే అన్ని కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి మేము చేసామని చూపిస్తాం. మేము గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఒక మాట చెప్పారు, రేకుల షెడ్లు చేసి హాస్పిటల్ కంప్లీట్ కాలేదు. అక్కడ ఎక్విప్మెంట్ లేదు, మంచాలు లేవు, అవన్నీ కూడా స్టాఫ్ లేదు, తాగునీరు సమస్య ఉంది. అక్కడ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అక్కడ హాస్టల్ ఉంది, హాస్టల్ సమస్య ఉంది. అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలనే అభివృద్ధి ముందుకు పోతున్నాం. మేము ఇంకా 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ముందు పోతాం, ఇల్లు ఇస్తాం, రకరకాలుగా అభివృద్ధి చేసుకుంటూ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా అందరికీ నిలిచే కార్యక్రమం మన గవర్నమెంట్ పెట్టుకుంది. తప్పకుండా అయితే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెడతాం. ఇంకేమైనా అభివృద్ధి ఉంటే తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోతాం. ఇది ఒక నిర్దేశం కోసం మీకు మెసేజ్ ఈరోజు పెట్టాను. అభివృద్ధికి స్టార్ట్ అవుతుంది. ఈరోజు నుండి అభివృద్ధి పనులు చూసుకోగలుగుతాం. ఇక ఎప్పుడు కూడా ఈ రోజుల్లో అభివృద్ధి గురించి మాట్లాడదు వైకాపా వాళ్ళు కొనుపాటు చేస్తాం అని చేసి చూపిస్తాం. మేము అందుకోసం దాని కాదు, మాకు నిన్న గవర్నమెంట్ కూడా మనకు వచ్చింది, ఆర్డర్ వచ్చింది, అవార్డు కూడా మనకు వచ్చింది. మన పంపించేసి పెట్టు కూడా, నేను పంపించేసి పెట్టు కూడా దానికి రిప్లై ఇచ్చారు. మనకి రిప్లై మనకి ఇచ్చారు. ఒక పేజ్ ట్యాపింగ్ అనిపించారు. మన ఎక్స్పెక్ట్ మనకు రీఎక్స్పెక్ట్ చేద్దాం. మళ్ళీ దాన్ని ఏమంటారు, రిటైల్ ప్రాజెక్ట్ రూపంలో కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రివైజ్ దీపా ఏమన్నారు తొందరగా చేస్తే మా కమిషన్ వచ్చారు. తొందరగా ఇస్తే అలాగే నేమ్ ఆఫ్ కింద 18 కోట్లు పెట్టాం మనం రోడ్లకు. అంటే స్టార్టింగ్ కాబట్టి ఈ గ్రామ ప్రాంతాల్లో రోడ్లు లేవు కాబట్టి, అంటే దానికి మళ్ళీ ఇంటింటి కోలేస్తే కూడా సరిపోకుండా డట్టింగ్ పెట్టాం మనం. అక్కడ అభిప్రాయం చేస్తే రోడ్డు ఎడగొట్టకుండా దానికి శాశ్వతంగా డట్టింగ్ ఇచ్చి చెప్పడం జరిగింది. తర్వాత అభివృద్ధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రకరకాల అభివృద్ధి ముందు పోతాం. తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ మాట పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.